నమస్తే అండి. మా ఫాదర్ గారు ఏ సుబ్రహ్మణ్యం పేషెంట్ నేము. మేము ఫస్ట్ మా డ్యాడీకి నరాల వీక్‌నెస్ ఉండింది. తర్వాత మేము డాక్టర్ దగ్గరికి కిమ్స్ హాస్పిటల్ చూస్ చేసుకొని వచ్చాము. డాక్టర్ లోకేశ్వరరావు సార్. డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మేము యాంజియో చూపించాము. యాంజియో చూపించినప్పుడు డాక్టర్ గారు బైపాస్‌కి వెళ్తే మంచిదమ్మా, బైపాస్ చేయించుకోవాలి అన్నారు. తర్వాత మా డ్యాడీ గారిని చూపించిన తర్వాత చేయిస్తానన్నారు. మేము తర్వాత 10 డేస్ మెడిసిన్స్ ఇచ్చారు సారు. తర్వాత నెల్లూరులో నుంచి వచ్చాము. తర్వాత డాక్టర్ గారు మాకు ఇలా చెప్పిన తర్వాత మాకెంతో ధైర్యంగా మాటిచ్చారు. ఏమవ్వదమ్మా, ప్రాబ్లం ఏముండదు, సర్జరీ చేయించేసుకుంటే బాగుంటుంది లైఫ్, ఇంకేం హ్యాపీగా ఉండొచ్చు అన్నారు. ఆ మాటలకి డాక్టర్ గారు అలా చెప్పినప్పుడు మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అంత కండిషన్లో మేము వచ్చినప్పుడు డాక్టర్ గారు ఆ సలహా ఇవ్వడం అనేది నిజంగా గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అనుకున్నాను. డాక్టర్ గారు చెప్పిన మాటలకి నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళాను. తర్వాత సర్జరీ కోసం మేము వచ్చాము, అడ్మిట్ అయ్యాము. వెంటనే డాక్టర్ గారు ట్రీట్ చేసిన విధానం మాకు చాలా బాగా నచ్చింది. కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ లోకేశ్వరరావు సార్ గారు మాకు ఉండడం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సార్ చాలా స్మాల్ సర్జరీ అండి అని పేషెంట్కి చెప్పి చక్కగా సర్జరీ కంప్లీట్ చేసి మాకు 15 డేస్ అయిందండి మాకు సర్జరీ అయ్యి. మా ఫాదర్ గారు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు బాగా రికవరీ అవుతున్నారు. 50% వరకు బాగా రికవర్ అయిపోయారు. ఇది స్లోగా బాగా రికవర్ అవుతారని డాక్టర్ గారు చెప్పారు. అలాగే ఇక్కడ స్టాఫ్ కానీ, సిస్టర్స్ కానీ, మేనేజ్మెంట్ మొత్తం మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. మేము 10 డేస్ అడ్మిట్ అయినప్పుడు 10 డేస్ మాకు చాలా బాగా రిజల్ట్ అయితే కనిపించింది. అంటే మాకు డాక్టర్ లోకేశ్వరరావు గారు నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సార్ సర్జరీ విషయంలో, ప్రతి కేరింగ్ విషయంలో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మా డాడీ కూడా చాలా బాగా రికవర్ అయ్యారండి. ఇలాగ కిమ్స్ హాస్పిటల్ని చూస్ చేసుకున్నందుకు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము.